జమ్మలమడుగు నియోజకవర్గంలో అయితే భూపేష్ రెడ్డి దాంట్లో డోకా లేదు. అది కూడా మెజార్టీ కూడా 1,00,000 ఓట్లకు పైన మెజార్టీతో నాకు తప్పకుండా గెలుస్తాడు మన భూపేష్ అన్న. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడుకి తిరిగే లేదు. మెజార్టీ కూడా భారీ మెజార్టీ వస్తుంది. ఇప్పుడు మాకు అందినాయి అంటారు, అది కూడా 5 విడతలు అందినాయని ఒకరన్నా చెప్పాలండి. ఆ 1,85,00,000 5 సార్లు ఖచ్చితంగా అన్ని పథకాలు అందినాయని లేదు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అయితే వెళ్ళింది, ఏదో ఒకటి వెళ్ళింది. ఒక పథకానికి 5 సంవత్సరాలు వెళ్ళలేదు, 2-3 సార్లే పడింది. 4వ సారి 5వ సారి కట్ చేసారు. మీకు అదింది ఇదింది, కరెంటు బిల్ ఎక్కువ ఇంట్లో వచ్చింది అనడము, కారు కొన్నారు అనడము, పక్కన వాళ్ళ కారునే వాళ్ళ కారు అనడము, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది అనడము, ఈ విధంగా 2 అమ్మఒడి రావాలా ఒకరికి వచ్చేది అనడము, ఈ విధంగా తగ్గడము. 2వ విడతలో అమౌంట్ 15,000, 13,000, 12,000 వేయడం జరిగింది అమ్మఒడి. ఇది ఇంకా ఏ విధంగా పథకాలే అమలు చేయలేకపోయింది. సంక్షేమం ఎక్కడంది, అభివృద్ధి ఎక్కడంది రాష్ట్రంలో? జమ్మలమడుగు నియోజకవర్గంలో వ్యతిరేకత ఏ దాని మీద ఉంది? ఎక్కువగా వైసీపీ మీదనే. వైసీపీ మీద ఏ కారణాల చేత ఉంది? ఏ కారణాల చేత అంటే ఇసుక అనేది ఒకప్పుడు అక్రమంగా లేదు, అభివృద్ధి లేదు. మెయిన్ ఇసుక అప్పుడు ఉచితంగా దొరుకుతున్నాయి జమ్మలమడుగులో, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలంటే. ఇప్పుడు ఈయన మన జమ్మలమడుగు ప్రజలకు ఇసుక అవసరం లేకోకుండా వేరే జిల్లాలకు, రాష్ట్రాలకు అమ్ముకుంటున్నాడు లోకల్ ఎమ్మెల్యే గారు. దానివల్ల వ్యతిరేకత పూర్తిగా ఉంది వైసీపీ. ఇంకా చికెన్లు ఇప్పుడు మాంసం ధరల మీద కూడా పక్క ప్రొద్దుటూరు కానీ ఇక్కడ ఏదైనా వేపరాల లేకపోతే ఇంకా దగ్గరలో ముద్దునూరు ఇట్లా ఏదైనా వేరే ఊర్లోకి చూసుకుంటే మా నియోజకవర్గం దగ్గరలో కాకుండా మాంసం రేటు, చికెన్ రేటు అక్కడికి ఇక్కడికి ఒక 40 రూపాయలు 30 రూపాయలు తేడా ఉంది కేజీ మీద. ఎందుకంటే ఈయన ముందుగానే ఇక్కడ దీనిపైన కమిషన్ తీసుకున్నాడు లోడ్ దించే లోపల. అది ప్రత్యక్షంగా వాళ్ళే చెప్తున్నారు చికెన్ షాప్ వాళ్ళే. ఈ విధంగా చికెన్ల దగ్గర కమిషన్లు, ఇసుకలు అక్రమంగా అమ్ముకోవడం, టిప్పర్లు అది కూడా ఎంత అంటే అంత బ్రిడ్జి డౌన్కి వచ్చిపోయింది, అక్కడ గుంతలు పడిపోయింది అంత ఏట్లో. రెస్పాన్సిబిలిటీ అయితే ఇప్పుడు టీడీపీ ఈరోజు ప్రచారంకి వచ్చారు మా వార్డుకి, 5వ వార్డులో భూపేష్ అన్న. వస్తే జనాలు మాత్రం తండపోతనాలుగా వందలాది మంది, దాదాపు 400-500 మంది వస్తారు అన్నంటమ్మడి, రోడ్లు సరిపడం లేదు. అదే వాళ్ళు కనుక సిద్దిరెడ్డి లోకల్ ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చినప్పుడు చూస్తే కనుక కనీసం అంటే 100 మంది కూడా సరితున్నారు వాళ్ళ కార్యకర్తలు. అది కూడా డబల్ ఏమి ఇవ్వలేదు ఆయన. ముందు పథకాలు ఇస్తూ పార్టీ దాంతో పాటు 4-5 పథకాలే కదండి, ఎక్కువ 9 ఏం పెట్టలేదు ఆయన. మినీ మేనిఫెస్టోనే పెట్టినాడు ఆయన. ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తా అంటున్నాడంటే ఇస్తాడు ఆయన. ఎంతమంది అంటే మా అంటే 2 ఉంటారు లేదా 3 ఉంటారు. ఇద్దరుంటేనే అమ్మఒడి వస్తుంది కరెక్టే, కానీ అదే ప్లేస్ లో వాళ్ళ కుటుంబం నుంచే ఇంకొకటి ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది కదండి. 175 ఏం రావాలి, 75 వచ్చి రావచ్చు. 75 కూడా డౌటే, కానీ ఇంకా ఏమన్నా అది ఇంకా వాళ్ళు అమౌంట్ ఎక్కువ పంచేదాన్ని బట్టి ఓటు కింద అని ఇప్పుడే ఫిక్స్ చేసి పెట్టారు. ఓటుకి 5,000 అనడము, మళ్ళీ మద్యము, చీరలు పంపకం అనడము. డబ్బు పిచ్చిలో 12 ఏమైనా వేస్తే అది కూడా 50-60 సీట్లు రావచ్చు, 175 అయితే రావు. ఈ నియోజకవర్గం మెజార్టీ 1,00,000 పైన వస్తుంది, తప్పకుండా వస్తుంది.